ఇక ఇదిలా ఉంటే ఇదే అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న అంశంలో నెంబర్ 3 చూద్దాం. అదే ఇరాన్ తన అణ్వాయుధ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని ఆపడానికి సిద్ధంగా ఉంది. తన దగ్గర ఉన్న 460.90 kgల ఏదైతే యురేనియం ఉందో, ఆయన ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమంటారంటే పదే పదే ఆ యురేనియం అనడానికి మనం మూటా అని చెప్తున్నాం కదా, 460 kgల మూటా అనేది మనం చెప్తున్నాం. ఆయన ఏమంటారు అంటే ఇరాన్ యురేనియం డస్ట్ అంటూ ఉంటారు. డస్ట్ అని అంటే అది చాలా లైక్ ఒక పార్టికల్స్ లాగా లిటిల్ బిట్ ఉంది, చాలా తక్కువ మోతాదులోనే తక్కువ క్వాంటిటీలోనే అక్కడ ఉంది అంతే అనేది చెప్పడానికి, దాన్ని తక్కువ చేసి చెప్పడానికి ఆయన డస్ట్ అంటూ ఉంటారు. సో అదేవిధంగా ఆ డస్ట్ని మాకు ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఇరాన్. అంటే ఇరాన్ పూర్తిగా తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయడానికి సిద్ధంగా ఉంది అనేది చెబుతున్నారు. అసలు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తుందే అటు రష్యా పుతిన్ టీమ్. రష్యానే ఒక రకంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తయారు చేపిస్తుంటే ఇక్కడ ఇరాన్ అందించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం నిజంగా నెంబర్ 1 ఆశ్చర్యం. దీనికి ఇరాన్ ఏం చెబుతుందో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మీడియా ముందు చెప్పిన దీనికి ఇరాన్ ఏం చెబుతుందో చూద్దాం.